వెడ్డింగ్ షాపింగ్ కు బెస్ట్ డెస్టినేషన్ ముకుంద జ్యువెలరీలో వెడ్డింగ్ మేళా ఆఫర్స్. ఆంధ్రప్రదేశ్ కు పారిశ్రామిక అభివృద్ధి, ఖనిజ సంపద వినియోగం, ప్రభుత్వ ఆదాయం పెంపు పరంగా కీలక మైలురాయిగా నిలిచే జొన్నగిరి బంగారం గని ప్రాజెక్టు బుధవారం అధికారికంగా ప్రారంభమైంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించగా అనంతరం 2వ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. జొన్నగిరి బంగారం గని ప్రాజెక్టు సాధారణ పారిశ్రామిక పెట్టుబడి మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఖనిజ రంగ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికే ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలోనే బంగారం తవ్వకాలు జరిగాయి. అయితే ప్రైవేట్ రంగంలో బంగారం గనుల తవ్వకం, వాణిజ్యపరంగా బంగారం ఉత్పత్తి ప్రారంభం కావడం దేశంలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ప్రాజెక్టు అభివృద్ధి కోసం జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు ఇప్పటి వరకు సుమారు 405 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయి. గత కొంతకాలంగా ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఉత్పత్తి ప్రక్రియ విజయవంతం కావడంతో ఇప్పుడు పూర్తి స్థాయి వాణిజ్య ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. దీంతో జొన్నగిరి దేశ ఖనిజ పటంలో ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి కలిగే అతిపెద్ద ప్రయోజనం ప్రభుత్వ ఆదాయం పెరగడమే. గనిలో ఉత్పత్తి అయ్యే బంగారం విలువపై రాష్ట్ర ప్రభుత్వానికి 4% రాయల్టీ లభించనుంది. తొలేడాదిలోనే సుమారు 400 కిలోల బంగారం ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉత్పత్తి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 57 కోట్ల వరకు రాయల్టీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఉత్పత్తి పెరిగే కొద్దీ ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాత ప్రతి ఏడాది సుమారు 2 టన్నుల బంగారం ఉత్పత్తి చేయాలని సంస్థ ప్రణాళికలు రూపొందించింది. ఈ లక్ష్యం సాధ్యమైతే రాష్ట్ర ప్రభుత్వానికి భారీ స్థాయిలో రాయల్టీ ఆదాయం లభించడమే కాకుండా దేశీయ బంగారం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఉపాధి కల్పన పరంగా కూడా ఈ ప్రాజెక్టు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం గని కార్యకలాపాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, నిర్వహణ విభాగాల్లో నేరుగా సుమారు 700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వీటిలో స్థానిక యువతకు పెద్దపీట వేనున్నట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు రవాణా, నిర్మాణం, యంత్రాల నిర్వహణ, హోటళ్లు, వ్యాపారాలు వంటి అనుబంధ రంగాల్లో కూడా వందలాది మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. ఇప్పుడు ఈ గని ప్రాజెక్టు కారణంగా స్థానిక ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రహదారులు, విద్యుత్, నీటి వసతులు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు కూడా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఖనిజ సంపదను గుర్తించి వాటిని పారిశ్రామికంగా వినియోగించేందుకు దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా జొన్నగిరి పేరు వినిపించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ఉత్పత్తి కేంద్రాల జాబితాలో జొన్నగిరి కూడా స్థానం సంపాదించగలదని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే జొన్నగిరి బంగారం గని ప్రాజెక్టు కేవలం ఒక గని ప్రారంభం మాత్రమే కాదు, ఇది రాష్ట్ర ఆదాయ పెంపు, స్థానిక ఉపాధి సృష్టి, పారిశ్రామిక అభివృద్ధి, ఖనిజ సంపద వినియోగం, పెట్టుబడుల ఆకర్షణ వంటి అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే కీలక ప్రాజెక్టుగా నిలవనుంది.